దేవునికి స్తోత్రం. ప్రపంచ తెలుగు క్రైస్తవులకు వందనములు. ప్రియులరా, ప్రపంచ క్రైస్తవుల హృదయాల్లో బాధను మిగిల్చినటువంటి సంఘటన దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి మృతి. మనమందరం చనిపోతాం, కానీ ఒక మనిషి మరణించే ముందు వేదనతో, కలవరంతో, కన్నీటితో, దుఃఖముతో మరణించడం అనేది అది ఎవరికి రాకూడదు. ఒక శత్రువుని, పగోడిని తరిగినట్టుగా తరిమి ఎన్నో నెలలుగా ఆయన మానసికంగా వేధిస్తూ శారీరకంగా ఆయన మృతికి కారణమైన వారిని అందరినీ దేవుడు క్షమించును గాక. ఇదిలా ఉంటే ఈ విషయమే ఎంతోమంది క్రైస్తవులు, ఈవెన్ ముస్లిం అలాగే హిందూ సోదరులు కూడా, పెద్దలు కూడా ఎంతోమంది సానుభూతి తెలియజేశారు. దౌర్భాగ్యం ఏంటంటే తెలుగు క్రైస్తవ ప్రపంచంలో పెద్దోళ్ళకి ఏలబడుతున్నటువంటి చాలామంది సేవకులు, కార్పొరేట్ సేవకులు, పెద్దలు ఎంతోమంది ఈ విషయమై స్పందించకపోవడం, కనీసం సానుభూతి తెలియజేయకపోవడం హృదయాన్ని ఎంతో బాధ కలిగిస్తూ ఉంది. ఏది ఏమైనా ఇటువంటి సంఘటన, ఇటువంటి పరిస్థితులు ఎవరికి రాకూడదని ప్రభువును కోరుతూ, ఏదైనా సంఘటన సంభవించినప్పుడు, ఏదైనా విపత్తు, ఏదైనా ఆపద సంభవించినప్పుడు, క్రైస్తవులకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ స్పందించేవాళ్ళుగా ఉండాలి. మన దేవుడు జీవం కలిగిన వాడు, ఆ జీవం మనలో ఉంది. ఆనాడు ఎంతోమంది మిషనరీలు, ఎంతోమంది క్రైస్తవ బోధకులు సమాజ శ్రేయస్సు కోసం పోరాడారు. అక్రమాన్ని ఖండించారు, దుర్బోధగా ఖండించారు, చెడును చెడుగా ఖండించారు. మనం జీవం కలిగిన వారైతే ఖండించేవారుగా ఉండాలి. ఆత్మకడ్గాన్ని ధరించి మనం బలవంతులుగా ముందుకు సాగిపోవాలి. ఈ విషయమై ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి ఉండాలని మనసారి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి వందనాలు.